ఉక్రెయిన్ తాము ఓడుతున్నామన్న నిజాన్ని మరొకసారి ఒప్పుకుంది. ప్రపంచ దేశాల సాయానికి సంబంధించి ఎస్పెషల్లీ అమెరికా సాయం $65 బిలియన్ రావాల్సి ఉంది. అది ఇప్పుడు అమెరికన్ ఎగువ సభలో ఆమోదం పొందింది. కానీ కాంగ్రెస్లో ఇంకా ఆమోదం పొందాలి. అది వచ్చేదాకా కూడా ఇదే మాటలు చెప్తూనే ఉంటుంది. ఆ తర్వాత గెలిచేసామని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఓడుతున్నామని చెప్తూ ఉంటుంది. ఉక్రెయిన్ పూర్తిగా ఆధార చలాంకం. స్వతంత్ర నిర్ణయాలు గతంలో తీసుకోలేకపోయింది. అమెరికా యూరప్ దేశాలు చెప్పినట్టు నడిచింది. ఆ టైంలో సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల రష్యా చేతిలో దెబ్బతింది. ఆ తర్వాత మీ మాటలు మేము వినం, మేమే సొంత నిర్ణయాలు తీసుకుంటామంటూ అటాక్ చేసుకుంటూ వచ్చింది. రష్యా చేతిలో దీపం ముందు సమిదల్లాగా విలవిల్లాడిపోయింది, సర్వనాశనమైంది. ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రమంగా చూసుకుంటే రోజు పోయే కొద్దీ మార్పులు జరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ పతనపు అంచునికి చేరింది. రష్యా పూర్తి స్వాధీనం దిశగా సాగుతోంది. ఉక్రెయిన్ అందుకనే అత్యవసరంగా తమకు సాయం అందించమని మరొకసారి గొల్లున వేడుకుంటోంది ప్రపంచాన్ని.